ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగ్యూ అలాగే చికెన్ గున్యా ఏ విధంగా వ్యాపిస్తుంది, జనాల ప్రాణాలు తీస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా కోవిడ్కి సంబంధించి డెంగ్యూకి సంబంధించి కూడా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ వసంత్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి చికెన్ గున్యాకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అనేది కూడా సార్ మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కోవిడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మీరు చాలా ఫైట్ చేశారని చెప్పొచ్చు, ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. మరి డెంగ్యూకి అలాగే చికెన్ గున్యాకి మలేరియాకి కూడా అసలు ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ మనకు మలేరియా అనేది ఉందమ్మా, మెడిసిన్స్ ఉన్నాయి, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, అది మనం వాడుతున్నాము. మలేరియా అనేది విజృంభిస్తుంది అనేది వాస్తవం. ఇక్కడ ముంబైలో చాలా కేసులు వచ్చినాయి, మిగతా రాష్ట్రాల్లో కూడా వస్తుంది, మన దగ్గర కూడా అక్కడక్కడ వస్తుంది. ఇక చికెన్ గున్యా కోవిడ్ అంటే డెంగ్యూలో చికెన్ గున్యా డెంగ్యూకి ఒకే దోమ ఏడిస్ ఈజిప్టి అనేది కుట్టడం ద్వారానే వస్తుంది. సో చికెన్ గున్యా లక్షణాలు డెంగ్యూ లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే కొద్దిపాటి చేంజ్ ఉంటుంది. కానీ చికెన్ గున్యాలో మెయిన్లీ జాయింట్ పెయిన్స్ అసలు లేవనివ్వదు. హై గ్రేడ్ టెంపరేచర్ 103, 104 కూడా టచ్ అవుతుంది. అసలు తిననికి రాదు, వామిటింగ్ సెన్సేషన్, వీక్నెస్, విపరీతమైన జాయింట్ పెయిన్స్, అసలు లేవనీకి బెడ్ పై నుంచి కూడా లేవలేరు, అంత బాడీ పెయిన్స్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటుంది. సో దీనికి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, డెంగ్యూకి ఉన్నాయి, చికెన్ గున్యాకి ఉన్నాయి. ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు చికెన్ గున్యాలో ఎర్లీగా ఫస్ట్ డేనే నాకు జాయింట్ పెయిన్స్ సివియర్గా ఉంది అన్నప్పుడు మెడిసిన్స్ వాడినట్టయితే ప్రోటీన్ అనేది దాంట్లో డిపాజిట్ కాకన్నా ముందు జాయింట్స్లో మనం రిమూవ్ చేస్తాం కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. ఈ వైరస్ని చంపే మందులు కూడా ఉన్నాయి. ఒక్క రోజులో ఫీవర్ అనేది పోవడం జరుగుతుంది చికెన్ గున్యాలో. దాని ద్వారా ఏంటంటే ఒకరోజు తర్వాత అయినా కనీసం తినడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. జాయింట్ పెయిన్స్ అనేది ఒక 2%, 3% కొన్ని రోజుల పాటు ఉంటుంది, తర్వాత పూర్తిగా పోతుంది. లేనట్టయితే ఇలాంటి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే 5 నుంచి 6 నెలల వరకు జాయింట్ పెయిన్స్ అసలు నడవలేని పరిస్థితిలో ఉంటారు. ఇక డెంగ్యూతో కంపేర్ చేస్తే డెంగ్యూలో కూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్ రావడము, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ జాయింట్ పెయిన్స్ అనేది తక్కువ ఉంటుంది. బట్ డెంగ్యూ ఎలా ఉంటుందంటే ఈ ప్లేట్లెట్స్ పడడం, ఫాస్ట్గా పడడం ద్వారా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. పడకుండా వైరస్ని చంపే మందు ఉంది. వైరస్ని చంపినప్పుడు ప్లేట్లెట్స్ పడవు, పెరగడం స్టార్ట్ అవుతుంటాయి. అలాంటి మందులు, అద్భుతమైన మందులు ఉన్నాయి. సరైన డైట్, అన్నిట్లో కూడా ప్రోటీన్, హై రిచ్ ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య రావు. సార్ మామూలుగా చూసుకుంటే చికెన్ గున్యా, డెంగ్యూ ఈ రెండు కూడా చూసుకుంటే వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వరు పేషెంట్స్కి. అంటే డాక్టర్స్ చెప్పినా కూడా ఎవరైతే ఇంట్లో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు అసలు ఇవ్వరు, ఎందుకంటే అరుగుదల ఉండదు, మళ్ళీ అది ఇది అని చెప్పి. అప్పుడు ఇంకా వీక్ అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది, కానీ కోలుకునే పరిస్థితి ఎక్కువగా ఉండదని చెప్పొచ్చు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హై రిచ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. నేను ప్రతి కేస్కి ఒకటి చెప్తాను. జ్వరం వచ్చినప్పుడు మన పెద్దోళ్ళు అందరూ కూడా ఏం చెప్తారంటే అసలు నాన్ వెజ్ తినద్దు అంటారు, కానీ నాన్ వెజ్ లాంటిదే తినాలి. పాలు, నాన్ వెజ్, లేకుంటే పనీర్, లేకుంటే పల్సెస్ అన్నీ కూడా హై రిచ్ ప్రోటీన్ డైట్ ఉన్నది తీసుకున్నట్టయితే అసలు సమస్యలు పెరగకుండా ఉంటుంది. సరే చాలామంది ఏమంటారంటే జ్వరం వచ్చింది కదా తినట్లేదు అంటే, జ్వరానికి జ్వరం గోలు వేసుకుంటాము, సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఇమ్మీడియట్గా తగ్గుతుంది. సో ఇవన్నీ సమస్యలు రాదు. అందుకోసం నా కేసెస్లో కూడా అన్ని కేసెస్ నేను ఫస్ట్ డేనే చెప్తాను, నువ్వు తింటున్నావా లేదా అని అడుగుతాను. తద్వారా ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఆపేస్తాను, వైరస్ అది ఉంటే చంపేస్తాను వైరస్ మెడిసిన్స్ తోటి. సో ఫీవర్ తగ్గిపోతుంది, అన్ని తగ్గిపోతుంది, తినడం స్టార్ట్ అవుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే తినకుండా ఒక 4-5 రోజులు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళలో చాలా సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు కాకుండా క్లాట్స్ ఫామ్ అవడమో, లేకుంటే మిగతా ఒకటి హార్ట్ అటాక్స్ రావడమో, బ్రెయిన్ క్లాట్స్ రావడం, ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయి, కాంప్లికేషన్స్. సార్ డెంగ్యూ కానీ చికెన్ గున్యా లేకపోతే మలేరియా అంటే ఇవి ఇంట్లో ఒక్కరికి వచ్చాయంటే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ వ్యాపిస్తుంది అనేది కూడా చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. నిజంగానే వ్యాపిస్తుంది అంటారా, లేకపోతే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే పర్లేదు? ఇప్పుడు మనకు దోమలు ఎట్లుంటాయంటే అమ్మ, మన దగ్గర 1-2 రోజులు ఒక దోమనో 10 దోమలు ఉన్నట్టయితే ఆ దోమ ఒక మనిషిని, పాజిటివ్ మనిషిని కొట్టి మన ఇంట్లోకి వస్తే, బయట కొట్టి మన ఇంట్లోకి వచ్చిన మన ఇంట్లో వాళ్ళకి ఒకసారి కొడుతుంది ఒకరోజు ఒకరికి, ఇంకొకరు అదే బ్లడ్ దోమ ఇంకొకరిని కొట్టినట్టయితే మిగతా వాళ్ళకు కూడా వచ్చే హై ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంటే కోవిడ్ టైంలో కూడా ఒక్కరికి కోవిడ్ వచ్చిందంటే ఇల్లంతా కూడా వ్యాపించడం మనం చూసాం. అయితే మరి ఖచ్చితంగా చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ కావచ్చు ఒక వ్యక్తికి వచ్చిందంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఇంట్లో ఒక పేషెంట్ ఆల్రెడీ ఉన్నారు, వేరొక పేషెంట్ అంటే వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉండాలి అంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఫస్ట్ సరైన మెడిసిన్స్ వాడినప్పుడైతే వైరస్ చనిపోతే ఎటువంటి సమస్య ఉండదు. బట్ 8 to 10 డేస్ వరకు వైరస్ ఒక మనిషిలో ట్రీట్మెంట్ మంచి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 8 to 10 డేస్ ఉంటుంది. అన్ని రోజుల పాటు పాజిటివ్ ఉన్నప్పుడు ఒక్క దోమ కుట్టినా మిగతా వాళ్ళకు వాళ్ళని పోయి కుట్టి ఇతరుని కుట్టి ఇంకొక వాళ్ళని కుట్టేస్తే అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి వైరస్ అనేది రావడం జరుగుతుంది. లేదు అంటే దోమతెర ఐసోలేషన్ టైప్లో ఒక మనిషికి ఐసోలేషన్ ఒక దోమతెర టైప్లో పెట్టేస్తే ఎటువంటి సమస్య ఉంది. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణాన్ని బట్టి చాలామంది కూడా ఎక్కడ వైరల్ ఫీవర్స్ వచ్చేస్తాయో అని చెప్పి వర్షంలో తడిచిన వెంటనే టాబ్లెట్స్ యూజ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే వైరస్ని మెల్లగా లోపల ఉన్న వైరస్ని ఏమైనా చంపే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? అనవసరంగా మందులు వాడద్దు. అవసరం ఉన్నప్పుడే ఆయుధం లెక్క వాడితే మంచిది. జలుబు దగ్గు అనేది చలిలో రావడం వల్ల కాదు, వాళ్ళకు వచ్చిన ఇన్ఫెక్షన్ ద్వారా. ఇమ్యూనిటీ అంటే మనకు కోల్డ్ ద్వారా డైరెక్ట్ మనం తీసుకున్నప్పుడు బాడీ చల్లగా అయిపోతుంది. సమ్మన్ ఇన్ఫెక్ట్స్ వాళ్ళ నుంచి మనకు డైరెక్ట్ అటాక్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తీసుకోవాలి. వితౌట్ ఇన్ఫెక్షన్ ఎటువంటి మెడిసిన్ తీసుకోనికి లేదు. చాలామంది కూడా డాక్టర్ని సంప్రదించకుండా వాళ్ళకే తెలుసు అన్నట్టు ఇంట్లోనే అంటే ఒక ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ మెడిసిన్ వాళ్ళకి నచ్చిన మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయంట? నేను ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూలో చెప్పదలుచుకుంది పపాయ లీఫ్ జ్యూస్ అని చెట్ల మీద ఆకులు తెంపేసి చెట్ట చేదు ఉంటుంది. అలాంటిది చేసినప్పుడు ఆరోగ్యం విషం ఇస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, డిహైడ్రేషన్ అవుతారు, తిన్న తిండి కూడా బయటకు రావడము, ఇంకా వీక్నెస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి పపాయ లీఫ్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ అంటారా, ఫస్ట్ హై రిచ్ ప్రోటీన్ డైట్ పెట్టిన తర్వాత మీరు ఫ్రూట్స్ పెట్టండి, ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదు. అందులో వైటమిన్ సిఓ వైటమిన్ ఉంటుంది. మీరు సప్లిమెంట్ ద్వారా ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. హై రిచ్ ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు అన్నీ వస్తాయి దాంట్లో. సో యూ షుడ్ అవాయిడ్ సచ్ ఏదైతే ప్లేట్లెట్స్, ఇప్పుడు బపాయ లీవ్ జ్యూస్ తోటి ప్లేట్లెట్స్ పెరుగుతాయి అంటారు, కానీ పెరిగిన దాఖలాలు ఉంటుంటే ఇప్పుడు ఇన్ని చావులు కారణం ఉండకపోతున్నాయి కదా. చావులు అయితే చనిపోతూనే ఉన్నారు కదా. వాళ్ళకి అన్నిటికీ క్యారీ పిల్లు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, పపాయ లీవ్ జ్యూస్ వేసినా కానీ చనిపోతున్నారు, ప్లేట్లెట్స్ పెరగట్లేదు. సో ఆ మూఢనమ్మకాన్ని పక్కన పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. సో చూడొచ్చు, డెంగ్యూ అయినా మలేరియా అయినా చికెన్ గున్యా అయినా సరే ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఎవరైతే కోవిడ్ తరువాత చాలామంది కూడా అనారోగ్య బారిన పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.